చివరి ఫరో వాళ్ళు ఆకాశాన్ని తాకే గుళ్ళు కట్టారు, చుక్కలను చదివారు. ఎవరూ పైకి చూడడానికి కూడా సాహసించే ముందే 2 మిలియన్ రాళ్లను చేతులతో మూసి ఇప్పటికీ మనం అర్థం చేసుకోలేని స్మారకాలు నిర్మించారు. 3000 సంవత్సరాలు ఈజిప్ట్ ప్రపంచాన్ని పాలించింది. తర్వాత అది మాయమైంది. ఒక్క రోజులో కాదు, ఒక్క యుద్ధంలో కాదు, ఈజిప్ట్ లోపల నుండే కూలిపోయింది. స్కూల్లో చెప్పని విషయమేమిటంటే ఈజిప్ట్ ఒక్కసారి కాదు, చాలాసార్లు పడిపోయి మళ్లీ లేచింది, ఒక గుండెలాగా ఆగడానికి నిరాకరిస్తూ. కాని ప్రతిసారీ లేచినప్పుడు అది బలహీనంగా లేచింది. క్రీస్తుపూర్వం 1550 రామెసెస్ మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని సైన్యాలు దేశం దేశం తిరిగాయి. అతని ముఖం పర్వతాల మీద చెక్కబడింది. అతను నమ్మాడు తాను దేవుడు అని. అతను తప్పు కాదు, ఎందుకంటే నైలు నది ప్రతి సంవత్సరం వరద వచ్చేది, అత్యంత సారవంతమైన మట్టిని ఈజిప్ట్ యావత్ ప్రపంచాన్ని పోషించేది. ఇది అదృష్టం కాదు, ఇదే ఈజిప్ట్. కాని క్రీస్తుపూర్వం 1200 దగ్గర వాతావరణం మారింది. వర్షాలాగాయి, పంటలు పోయాయి, గోదాముల నిండా ఉన్న గింజలు అడుగంటాయి. నైలు వరద తప్పింది. 1 సంవత్సరం కాదు, 10 ఏళ్లు. ప్రజలు ఆకలితో అరిచారు, రాజభవనాల దగ్గర గుమిగూడారు. ఏ ఫరో కూడా సమాధానం చెప్పలేకపోయాడు. అదే సమయంలో సముద్రం వైపు నుండి వాళ్ళు వచ్చారు. చరిత్ర వారిని సీ పీపుల్స్ అని పిలుస్తుంది. వారెవరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. కాని వారు వచ్చిన ప్రతి చోట నాగరికతలు అదృశ్యమయ్యాయి. రామెసెస్ III వారిని ఓడించాడు, కష్టంగా. ఆ విజయాన్ని గుడి గోడల మీద చెక్కించాడు, గర్వంగా. కాని అతను చెక్కించని విషయాలు ఏమిటంటే రాజ్యం ఖజానా ఖాళీ అయింది. సైనికులకు నెలల తరబడి జీతాలు లేవు. ఆ గొప్ప విజయం తర్వాత 6 సంవత్సరాలకు అతని సొంత పూజారులే అతన్ని చంపాలని కుట్రపన్నారు. ఇదే అంతానికి మొదలు. బయటి శత్రువు వల్ల కాదు, తనలోనే తనను తాను తినుకుంటున్న నాగరికత వల్ల. పూజారులు ఫరోల కంటే శక్తివంతులయ్యారు. సైన్యాధిపతులు మాట వినడం మానేశారు. సామ్రాజ్యం చీలిపోయింది. తర్వాతి శతాబ్దాలలో ఈజిప్ట్ని లిబియన్లు ఆక్రమించారు, న్యూబియన్లు వచ్చారు, అస్సీరియన్లు వచ్చారు, పర్షియన్లు వచ్చారు. ప్రతిసారీ విజేతలు ఫరో వేషం వేసుకున్నారు. కాని ఏదో చనిపోతూనే ఉంది. పేరు పెట్టలేనిది, కాని అనుభవించగలిగేది. తర్వాత గ్రీకులు వచ్చారు. క్రీస్తుపూర్వం 332 అలెగ్జాండర్ ద గ్రేట్ యుద్ధమే లేకుండా ఈజిప్ట్లోకి నడిచివచ్చాడు. ఈజిప్షియన్లు స్వాగతించారు, ఎందుకంటే పర్షియన్ల కంటే ఎవరైనా మేలు. అలెగ్జాండర్ ఫరోగా ప్రకటించబడ్డాడు. తీరంలో ఒక నగరం కట్టించాడు, అలెగ్జాండ్రియా అని పేరు పెట్టాడు. తర్వాత వెళ్ళిపోయాడు, మళ్లీ రాలేదు. 9 సంవత్సరాల తర్వాత కేవలం 32 సంవత్సరాల వయసులో మరణించాడు. ఈజిప్ట్ టోలమీ చేతికి వెళ్ళింది. తర్వాత 3 శతాబ్దాలు గ్రీకులు ఫరోల్లా వేషం వేసి పాలించారు. కాని ఈజిప్ట్ ఆత్మ అప్పటికే వెళ్ళిపోయింది. వేషం మాత్రమే మిగిలింది. ఆ వేషంలో చివరిగా నిలబడింది ఒక్కమి. క్లియోపాత్రా 7 పురాతన ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ స్త్రీ. ఈజిప్ట్ చివరి నిజమైన పాలకురాలు. 9 భాషలు మాట్లాడేది. గణితం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం అన్నీ తెలుసు. ఆమె 2 పందాలు వేసింది, జూలియస్ సీజర్ మీద, తర్వాత మార్క్ యాంటోనీ మీద. ఇద్దరూ శక్తివంతులు. ఇద్దరూ ఆమెను ప్రేమించారు. ఇద్దరూ చనిపోయారు. క్రీస్తుపూర్వం 31 యాక్టియం యుద్ధంలో యాంటనీ మరియు క్లియోపాత్రా అక్టేవియన్ చేతిలో ఓడిపోయారు. యాంటనీ తన కత్తిమీదే పడ్డాడు. క్లియోపాత్రా పట్టుబడింది. గొలుసులతో రోమ్లో ప్రదర్శించబడుతుందని తెలిసింది. జీవితంలో మొదటిసారి ఆమె శక్తిహీనంగా నిలబడింది. ఆమె దగ్గర ఒక్క విషయం మిగిలింది, ఒక్క ఎంపిక. ఆమె అవమానం కంటే మరణాన్ని ఎంచుకుంది. ఒక పాము, ఒక కాటు, చివరి వరకు తిరుగుబాటు చేసిన ఒక రాణి. అక్టేవియన్ ఈజిప్ట్ను రోమ్ ప్రావిన్స్గా ప్రకటించాడు. రాజ్యం కాదు, సామ్రాజ్యం కాదు, ఒక ప్రావిన్స్. ధాన్యం తీసుకోవడానికి ఒక చోటు మాత్రమే. చరిత్రకారు వేధించే ప్రశ్న ఏమిటంటే ఈజిప్ట్ సీ పీపుల్స్ వల్ల పడిపోయిందా, వాతావరణం వల్ల, క్లియోపాత్రా వల్ల? కాదు. ఈజిప్ట్ పడిపోయింది ఏ సైన్యమూ ఓడించలేనిది ఒకదానివల్ల: మర్చిపోవడం. చివరి పూజారులు హైరోగ్లిఫ్స్ రాయడం ఆపినప్పుడు ఆ భాష వారితో పాటే చనిపోయింది. 1400 సంవత్సరాలు ఆ గోడల మీద చెక్కిన మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. 3000 సంవత్సరాల చరిత్ర మూగగా. 1822లో చాంపోలియన్ అనే ఫ్రెంచ్ మనిషి రోజెట్టా స్టోన్ చదివే వరకు ఈజిప్టు మళ్లీ మాట్లాడలేదు.
ఆలోచించండి, చరిత్రలో అత్యంత గొప్ప నాగరికత 1,500 సంవత్సరాలు మూగగా ఉంది. నాశనమైనందుకు కాదు, ప్రపంచం కేవలం ముందుకు వెళ్ళిపోయినందుకు. ఒక జాతి ఓటమి అంటే దాని నగరాలు పడిపోవడం కాదు, దాని కథలు మర్చిపోవడం. అది నెమ్మదిగా లోపల నుంచే కరిగిపోయింది.